హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింటేజ్ వాయిస్ షో. మనం ఎక్కడికైనా ఆర్చ్కి వెళ్ళేప్పుడు, గ్యాస్ ఆఫ్ చేస్తున్నప్పుడు, స్విచెస్ ఆఫ్ చేస్తున్నప్పుడు చిన్న వీడియో క్లిప్ లేదు అంటే ఫొటోస్ తీసుకున్నాం అనుకోండి, వీటి గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించకుండా టెన్షన్ ఉండకుండా ఉంటుందన్నమాట. ఫైనల్గా మొక్కలకు కూడా బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇది ఇండిపెండెన్స్ డే రోజు. ఆ రోజు ఇక్కడ అపార్ట్మెంట్లో మొక్కలన్నీ చేంజ్ చేస్తారనమాట. ముందు కోనోకార్పస్ మొక్కలు ఉండేవి, 2 years తర్వాత ఫైనలీ చేంజ్ చేసేసాం. కట్ చేస్తే ఎయిర్పోర్ట్కి రావడం, చెక్-ఇన్కి ఇవ్వడం అన్నీ అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి నేను ఏంటో 3D పెన్ అడ్వర్టైజ్మెంట్ ఏమో అనుకున్నా. కాదు, కమింగ్ ప్రాజెక్ట్ ఇన్ జూబ్లీ హిల్స్ అంట. ఫ్యూచర్లో ఇలాంటి ఒక కన్స్ట్రక్షన్ని మనం జూబ్లీ హిల్స్లో చూస్తామంట. ఎంత బాగుంది తెలుసా. అదేదో అంటే పెద్దగా కట్టిన తర్వాత వేరే, చిన్నగా ఉన్నప్పుడు చాలా చాలా క్యూట్గా ఉందన్నమాట, ఎగ్ లాగా. ఇక్కడ లాంజ్ యాక్సెస్ కోసం ఎన్ని కార్డ్స్ వర్క్ అవుతాయి అనేది ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ లాగా, టెస్ట్ అని కాదు, అన్ని కార్డ్స్ ట్రై చేయాలి కదా, ఏది వర్క్ అవుతుంది ఏంటి అని. ఫైనలీ 2 కార్డ్స్ అయితే వర్క్ అయ్యాయి. అంటే ఈచ్ ప్లేట్ 2 rupees అనమాట. మనం ఎంతైనా తినొచ్చు, 2 rupeesకి ఎంతైనా తాగొచ్చు, పొట్టలో ప్లేస్ ఉండాలంతే. ఒకదానికైతే పే చేసాం, అది 400 to 500 ఏదో పడింది. ఓకేలే, రీజనబుల్లే అనుకున్నాం. కట్ చేస్తే మా వాడు రాగానే కప్ కేక్తో అయితే స్టార్ట్ చేశాడు. నాకు వెళ్ళగానే షాకింగ్గా అనిపించిన రెసిపీ వచ్చేసి ఈ వెజ్ హలీం అనమాట. సూర్య అయితే ట్రై చేస్తూ ఉన్నా కానీ అమ్మో నేను అస్సలు డేర్ చేయలేదు. సెల్ఫ్ సర్వీస్ అనమాట. మనమే అన్ని ఏవి కావాలంటే అవి పెట్టుకోవచ్చు, ఎంత కావాలంటే అంత తినొచ్చు, కాకపోతే సెల్ఫ్ సర్వీస్ ఉంది. మా వాడు ఇక్కడ ఏదో డైట్ కోక్ తీసుకొని దాన్ని ఏదో చూపిస్తూ ఉన్నారు. డైట్ కోక్ అంటే అసలు స్వీటే లేదు తెలుసా. అందరికీ తెలిసే ఉంటుంది, డైట్ కోక్ అంటే అదే కదా కాన్సెప్ట్. ఇండిపెండెన్స్ డే కదా, ఫుల్ ఇండిపెండెన్స్ డే థీమ్తో ఫుల్గా ఉంది. ఓకే, ఫటాఫట్ చూసేద్దాం. ఇక్కడ అంతా స్ప్రౌట్స్, గుగ్గిళ్ళు ఇలా ఉన్నాయి. ఆ తర్వాత కర్డ్ రైస్లో 2 varieties, బనానాస్, ఆ తర్వాత నాన్ వెజ్, వెజ్ సూప్, ఇంకా వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ అలా కూడా ఉందన్నమాట. రోటీ, రైస్, మిక్స్డ్, ఇంకా అంతే, వెజ్ నాన్ వెజ్ కర్రీస్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి నాకు స్పెషల్గా అనిపించింది ఏంటి అంటే ఇక్కడ గాజర్ కా హల్వా అలాగే కద్దు కా ఖీర్ ఇచ్చారు. నాకు ఏదైనా ఫంక్షన్స్లో క్యారెట్ హల్వా ట్రై చేయడం ఇష్టం అనమాట. అంటే మనం చేసుకోం కదా రెగ్యులర్గా ఇంట్లో. ఆ తర్వాత ఇంకా కేక్ అలాగే స్వీట్స్ అవన్నీ ఉన్నాయి. ఇన్ని ఫుడ్ రెసిపీస్ చూపించాను కదా, పదండి చూద్దాం మా వాళ్ళు ఏం ఎక్సైటింగ్గా తీసుకొచ్చారు అని. నేనైతే ఎంత సర్ప్రైజ్ అయ్యానో చూస్తున్నారు కదా. చాలా ట్రై చేసిన తర్వాత ఫైనల్గా సూర్య వెళ్ళి అన్నం పప్పు తీసుకొచ్చారనమాట. నాకైతే ఐ హేట్ పప్పు అనమాట. అది మాట చెప్పడానికి భయపడుతూ తడబడుతూ ఉన్నాను. మావాడైతే అక్కడ స్వీట్ కార్న్, గుగ్గిళ్ళు, స్ప్రౌట్స్ అన్నీ ట్రై చేసాం. ఫైనల్గా కోడికి వెళ్ళినట్టు ఫైనల్గా అలా టచ్ చేసి వచ్చేసాము. ఈ జర్నీ అయితే నాకు మోస్ట్ మెమరబుల్ అని చెప్పాలి. ఇప్పటి వరకు మేబీ లైఫ్ టైం అనుకోవచ్చు. మేమైతే ఒక క్రేజీ థింగ్ ట్రై చేయబోతున్నాం ఫ్లైట్లో. అది ఎంతవరకు సక్సెస్ అవుతాము లేదు అని వీడియో ఎండ్ వరకు చూడండి. ఇదైతే నాకు పర్సనల్గా ఫేవరెట్. అంటే ఇలా చేస్తారో చేయరో తెలీదు, అంటే చూద్దాం, వీడియో లాస్ట్ వరకు చూడండి, అందుకే ఏది కట్ చేయలేదు. ఓవరాల్గా ఫుడ్ అయితే ఓకే, మాకు మరీ అంత క్రేజీగా ఏం నచ్చలేదు. ఆ తర్వాత ఫైనల్గా వచ్చేప్పుడు దోశ వేస్తూ ఉన్నారనమాట వేడివేడిగా. సో అలా చట్నీ దోశ తినేసి వచ్చేస్తున్నాం. ఫైనల్గా ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఇండిపెండెన్స్ డే థీమ్లో ట్రై కలర్స్తో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఇక్కడ ఈ డ్రింక్స్ ఇవన్నీ కూడా నేను వచ్చేప్పుడు లస్సీ కొంచెం ట్రై చేశాను. నాకు పర్సనల్గా కొంచెం స్వీట్ అలా ఇష్టం అంటే లస్సీ అంటే స్వీట్గానే ఉండాలి కదా. ఫైనల్గా ఇప్పుడు సూర్యకి కాఫీ కలిపి, కాఫీ నాకు చాలా షుగర్ అయ్యి, నాకేం షుగర్ లేదు. ఓకే, చాలా షుగర్ చాలా తీయగా ఉండదు. ఒకసారి టేస్ట్ షుగర్ కాఫీ ఎందుకు లేదు, షుగర్ బట్టు అలాగే కాఫీలో షుగర్ కావాలి. లాస్ట్ టైం మీకు గుర్తుందా, బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎంత బాగుంటుంది, కానీ అప్పుడు ఉన్న హడావిడికి అసలు 1 minute కాదు కదా, 30 seconds కూడా స్పెండ్ చేయలేదు. అందుకని ఈసారి ఎర్లీగా స్టార్ట్ అయ్యామన్నమాట. నేను ఇప్పుడే ఇది చూసారా, ఇది లేకపోతే ఏం కనిపిస్తుంది చూద్దాం. 3, 2, 1. అది దిస్ ఇస్ వాట్ వి సీ. మోయే నేనేం కనిపించడం లేదురా ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు అయితే ఫస్ట్ టైం నైట్ టైం జర్నీ అయితే చేస్తున్నాం అనమాట. ఐ డోంట్ నో, ఫస్ట్ టైం ఏం కాదు, నేను నైట్ టైం ఫస్ట్ టైం చేస్తున్నా. మార్నింగ్ టైం ఆల్రెడీ అయిపోయింది.
because it's night they are getting off, which is so good for sleeping. ఎంత బ్యూటిఫుల్ ఉంది. Look at that green and that orange. It looks like an India flag. Very cool. Now we are about to fly. Bro, they said it's gonna go 1,000 feet up into the sky. You know what I'm imagining right now? Geography lesson in English. It's happening in real life. Oh, we are just going into space. Oh my god. Woo! I already saw this 1 year ago. I was in a plane just like this, and now it's like a geography lesson right now for some reason. Look at that lights. Damn. It looks kind of cool. ఫస్ట్ నుంచి ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటూ ఉన్నాము. కాకపోతే సూర్యకి లీవ్ దొరకలేదు. ఎందుకు అంటే శ్రావణ శుక్రవారం గర్ల్స్కి ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు కదా. ఫైనల్గా లాస్ట్కి ఓకే వెళ్ళొచ్చు అనుకున్నప్పుడు 13th నైట్ డిసైడ్ అయ్యి 15th నైట్కి టికెట్స్ బుక్ చేసామన్నమాట. అంటే 14th అస్సలు దొరకలేదు. అందరూ వెకేషన్ మోడ్లో ఉన్నారు కదా, కంటిన్యూ హాలిడేస్ వచ్చాయి. అందుకని 15th నైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. 1 డేలో బ్యాక్ ప్యాక్ చేశాను నేనైతే. వెరీ ఫస్ట్ టైం అసలు. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ముందు నుంచే బ్యాక్ ప్యాకింగ్ అది ఇది హడావిడి చేస్తూ ఉంటానా. ఈసారి అలా ఏం జరగలేదు. ఇక్కడ మేము ఏదో ప్లాన్ చేస్తున్నాం చూడండి, అవుతుందా లేదా అది నేనే అడిగింది. నేను వాష్రూమ్ అని చెప్పేసి వెళ్ళాను అనమాట. అది చాలా సౌండ్ వచ్చింది, చెవులు తీసుకున్నా. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను రిక్వెస్ట్ చేసి అప్పుడు పెన్ను తీసుకొని తినమంటారు ఏమన్నా రాద్దామని రెడీ ఉందా. అలా ఎలా చెప్పాం. సో మనమైతే చాలా మా నాన్న చూడండి ఎలా ఉన్నాడు ఇప్పుడు. He's sleeping. Presently about 50 kilometers from Bangalore, and have been in an orbit for some time due to congestion at Bangalore. We are just about getting our clearances to come in for landing. On the ground, Bangalore is reporting a very welcoming, pleasant 24 degrees temperature. Winds are from the easterly direction, about 10 kilometers an hour. Visibility is also good at about 6 to 7 kilometers. Please prepare for arrival, landing in about 20 minutes. Wish you all a very happy and birthday greetings from all of us in the flight to Mr. Surya. Happy birthday, Chino! Happy birthday, Chino! థ్యాంక్ యూ. राष्ट्र से जोड़ने के लिए समर्पित हैं। हम इस मौके के आभारी हैं कि आज हम आपकी सेवा कर सके। आशा करते हैं कि जल्दी आप अपनी अगली उड़ान के लिए इंडिगो का चयन करें। धन्यवाद। Ladies and gentlemen, boys and girls, we are committed to giving wings to the nation by connecting people and aspirations. कुछ ही समय में हम निर्धारित स्थान पर पहुंचेंगे। जो वस्तुएं आप फेंकना चाहें कृपया उन्हें हमें दे दें। सीट बेल्ट साइन ऑन होने पर सुपर अपनी कुर्सी सीधी करने और कुर्सी के पीछे बांधें। ट्रे टेबल बंद करने और विंडो शेड्स खुले रखें। कृपया शौचालय का प्रयोग न करें और सभी इलेक्ट्रॉनिक उपकरणों को बंद या फ्लाइट मोड में रखें। आप अपने सुझाव हमारे SMS द्वारा भेजे हुए लिंक पर या हमारी वेबसाइट www.goindigo.in నైట్ జర్నీ అనుకున్నప్పుడు 16th సూర్య హ్యాపీ బర్త్డే అనమాట. సరే మిడ్ నైట్ టికెట్స్ ఉంటే చూడు అని అన్న అయిపోయింది. కానీ ఫ్లైట్ కొంచెం డిలే అయ్యి ఎగ్జాక్ట్గా మేము గాల్లో ఉన్నప్పుడు విష్ చేద్దాము. అలా మనం జనరల్గా విష్ చేస్తాము, అది ఓకే. మా వాడు అలా వాష్రూమ్కి వెళ్ళి వాళ్ళ హెయిర్ హోస్టర్స్కి చెప్పి బర్త్డే మా డాడీది ఇలా ఏమైనా సర్ప్రైజ్ చేస్తారా అని అంటే వాళ్ళు నిజంగానే సర్ప్రైజ్ చేశారు, గ్రీటింగ్స్ చెప్పారు మైక్లో. నాకైతే చాలా చాలా మోస్ట్ మెమరబుల్ అసలు. ఎంత బాగా చేసామో మేము. నువ్వు సర్ప్రైజ్ అయ్యావా? కొంచెం సర్ప్రైజ్ అయ్యావా? చాలా సర్ప్రైజ్ అయ్యావా? మూన్ అంట. మూన్ ఎలా కనిపిస్తుందిరా? మూన్ అంటే మూన్ కాదురా. మూన్
కనిపించదురా. ప్రజెంట్ టైం వచ్చేసి 12:20. ఇంకా గాల్లోనే ఉన్నాము. నైట్ వ్యూ అయితే అదిరిపోయింది. అంటే వాళ్ళు అసలు ఎప్పుడు చెప్తారు ఏంటి అని అలా ఫోన్లు పట్టుకొని మేము ఇంకా అదే డిస్కషన్లో ఉన్నాం అనమాట. సూర్య ఏమో మార్నింగ్ నుంచి తిరిగి టైర్డ్ అయిపోయి పడుకొని ఉన్నారు. మాకేమో టెన్షన్, అసలు చెప్తారా చెప్పరా, చెప్తే ఎలా చెప్తారు అంటే. నేను ఇలా జర్నీ అనుకున్నప్పుడు మా వాడితో అన్నా అనమాట, ఇలా వెళ్ళి చెప్తావా, చెప్తే వాళ్ళు ఏమైనా చేస్తారేమో అంటే. మనకి కొంచెం సిగ్గు మొహమాటం ఉంటుంది కదా, పిల్లలు వెళ్ళి అడిగితే అట్లీస్ట్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో చెప్తారు కదా అనుకున్నా. కానీ ఇంత సర్ప్రైజ్ చేస్తారని. అఫ్కోర్స్ ఏవి పెద్ద ఎక్స్పెన్సివ్ అలా కాదు, అలా చెప్పినప్పుడు మనం ఎలాగో చెప్తాము, కానీ వాళ్ళ త్రూ విత్ మైక్లో చెప్పడం, వాళ్ళు నోట్ రాసి ఇవ్వడం నిజంగా చాలా చాలా మెమరబుల్. అసలు లైఫ్ టైం మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. మా వాడైతే అసలు ఎంత థ్రిల్ అయిపోయాడో వాడైతే. అంటే అనుకోలేదు కదా వాడు కూడా ఇలా చెప్తే చేస్తారు ఇవన్నీ కూడా. సో ఫైనల్గా వర్కౌట్ అయింది. ఈ జర్నీ అయితే లైఫ్ టైం అంటే ఎవరికైనా మెమరబుల్గానే ఉంటుంది కదా. నా ఇంటెన్షన్ ఏంటి, ఎవ్రీ జర్నీలో ఎవరో ఒకరు బర్త్డే ఉంటుంది. ఇలా ఎందుకు విష్ చేస్తారు, చేస్తే గీస్తే జస్ట్ వచ్చి విష్ చేస్తారు అని. ఆ రోజు ఇండిపెండెన్స్ డే కదా, వాళ్ళ దగ్గర కొన్ని స్నాక్స్ అవి ఇవి వాళ్ళ కోసం ఉంటాయి. ట్రై కలర్స్ కేక్ ఒకటి ఇచ్చారు, కోకోనట్. నాకైతే ఎంత బాగా నచ్చిందో అసలు. నాకు కోకోనట్ ఫ్లేవర్ ఇష్టం కదా. అందులో ఈ కార్న్ వేవో ఇచ్చారు కదా, అది కంప్లీట్ పాప్కార్న్ కాదు, కోర్స్ మీకు తెలిసే ఉంటుంది. జస్ట్ అది ఒక కార్న్, ఫ్రైడ్ కార్న్ లాగా. అలా ఫ్లైట్ దగ్గర కొన్ని పిక్స్ తీసుకొని వచ్చేసి బస్ ఎక్కితే, ఈ బస్ డోర్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మూవ్ అవుతాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ దిగేటప్పటికి 1 అయిపోయింది అనుకుంటా, 12:30, 12:45 ఆ టైం అయింది అనుకుంటా. ఇంకా అప్పుడు వచ్చి క్యాబ్ కోసం వెతికి ఇంటికి వెళ్ళేసరికి చూసారు కదా, వెళ్ళేప్పుడు ఎంత చెక్ ఇన్ చేస్తారో, పడేసేప్పుడు మాత్రం ఇలా బ్యాగ్స్ పడేస్తారు. వీటి కోసం మనం వెతుక్కోవాలి. ఇలా దాన్ని ఏమంటారు, బ్యాగ్స్ వస్తూ ఉంటే మేము ఆ రోజే 15th షాపింగ్ చేసాం ట్రాలీస్. ఎయిర్పోర్ట్ నిండా బ్లూ బ్యాగ్సే తెలుసా అసలు. అఫ్కోర్స్ ఎవరికైనా బ్లూ అనేది కొంచెం కూల్గా అందరు లైక్ చేస్తారు కదా. సో అలా మేము కూడా బ్లూ తీసుకున్నాము. లిటరల్గా బెంగళూరు ఎయిర్పోర్ట్ మొత్తం బ్లూ కలరే అనమాట. అసలు అనవసరంగా తీసుకున్నామేమోరా అనిపించింది. సో నీట్గా నేమ్ చెక్ చేసుకొని వచ్చాము. అది చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తూ ఉండగానే నాకు తెలిసి 2-3 వెళ్ళినట్టున్నాయి. ఇది మాదనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దానిపైన నేమ్ చూసుకొని తీసుకోండి. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత సూర్య నన్ను కామెడీ చేశారు, రే ఇది ఎవరితో బ్యాగ్ వచ్చిందిరా, మన లాక్ ఓపెన్ అవ్వట్లేదు అని. నేనైతే ఎంత భయం వేసిందో. ఆ తర్వాత పైన నేమ్ చూసారు కదా, మేము తీసుకున్న తర్వాత కూడా అక్కడ వేరేది వెళ్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఏదో చిన్న స్క్రాచ్ పడింది అనమాట. అంతే తెలుసా, తీసుకునేప్పుడే జాగ్రత్తగా తీసుకుంటారు, ఆ తర్వాత ఎలా అంటే అలా పడేస్తూ ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి బ్యాగేజ్ విషయంలో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫైనల్గా ఇంత లగేజ్ తీసుకొస్తాం కానీ ఏది వాడమన్న విషయం మనకు కూడా తెలుసు. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇంకా వెళ్ళే వాళ్ళు కూడా అవే బ్యాగ్స్ అని చూపిస్తున్నాను అనమాట. ఫైనల్గా బెంగళూరు ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాం క్యాబ్ కోసం. ఏదో స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాం, రిలాక్స్డ్గా ఉంటాం అనుకోవడం తప్ప ఈ ఎయిర్పోర్ట్లో నడవడం అలాగే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంటికి లేదంటే డెస్టినేషన్కి వెళ్ళడానికి అంతంత దూరాలు అయితే ఉంటాయి. ఫైనల్గా మేము ఏ ప్లాన్ లేకుండా అయితే బెంగళూరు వచ్చేసాం. అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి, కంప్లీట్ జీరో ఐడియాతో అయితే వచ్చామన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో అసలు ఎక్కడికైనా వెళ్ళామా లేదా, అసలు ఏం జరుగుతోంది అని నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఐ హోప్ మై చిన్న సర్ప్రైజ్ మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.